ఆగమాలు ఎలా ఏర్పడ్డాయో కూడా మనకొక ప్రమాణం ఉంది. ఆ చుక్క, గా చుక్క, మా చుక్క, నిజానికి అది సంక్షిప్త రూపం, ఎబ్రివేషన్ లాంటిది. ఆగతం శివవక్త్రేభ్యో గతం చ గిరిజాశ్రుతౌ మతం చ వాసుదేవస్య తస్మాద ఆగమముచ్యతే. మనకి పురాణ కథలు వింటే, ముఖ్యంగా వ్రత కథలు, నోముల కథలు వింటే చాలా భాగం ఎలా ఉంటాయంటే, ఒక్కనాడు కైలాసపర్వతంబున గుజ్జురూపధరుండే పరమేశ్వరుండు సుఖాసీనుడయుండ పార్వతీదేవి చేరి ఓ నాథ వ్రతములన్నిట్లోనూ ఏ వ్రతము గొప్పది అని అడుగగా పరమేశ్వరునిట్లనియే అని ఉంటాయి లెక్క. పార్వతీదో అడిగినట్టు, పరమేశ్వరుడు చెప్పినట్టు ఉంటాయి. కథలన్నీ కైలాసంలో పుడతాయి, అందుకే కంచిలో చేరతాయి. కంచి ఎందుకంటే ఈ ప్రతి కథలోనూ దేవుడు మహిమ ఏదో ఉంటుంది చివరిలో, అద్భుతం, లేదా కథ చెప్పడమే అనవసరం. అందరు దేవతలకి ఆలయమైంది కంచి. కంచిలో ఉన్న ఆలయాలు వేరే ఎక్కడ లేవంటారు. అసలు భూమండలం మొత్తానికే కంచి నాభిస్థానంలో ఉందంటారు. భారతదేశం నాభిస్థానంలో ఉంది, అందులో మళ్ళీ కంచి అంటారు. అందుకని కథ కంచికి వెళ్ళింది అన్నారు. ఏ కథైనా చివరికి దేవుడు మహిమతో ముగుస్తుంది. ఆ దేవుళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, అందరూ దేవుళ్ళు ఉన్నారు అక్కడ, అందుకని అక్కడికి వెళ్ళిపోతుంది. చివరికి కంచిలో ముగియాల్సింది ఏమో, ఆ దేవుడు అక్కడే ఉంటాడు. అంత చమత్కారం కేవలం సామెతల్లో ఉంది, తాత్వికమైన విషయం. ఇది ఇలా ఉండగా ప్రతి శాస్త్రము కూడా, ప్రతి కథ కూడా మనకి శివుడి నుంచి వచ్చింది. సుమారుగా పార్వతీదేవి వింది. అందుకే గతం ఆగతం శివభక్తిరేభ్య, శివుని ముఖము నుండి వచ్చింది. గతం చ గిరిజాశ్రుతో, పార్వతీదేవి చెవిలో పడింది. ఆవిడ అంగీకరించింది కదా, లేదా ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి, చాలని చెప్పారని ఆవిడ వింది, అంటే ఆవిడ అంగీకరించింది. మతం చ వాసుదేవస్య, దాని మీద విష్ణుమూర్తులు వారు ఓ స్టాంప్ వేశారు, ఓ ముద్ర, ఇది నాకు ఇష్టమే. ఇందులో హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు ఎవరండి? శివుడు, పార్వతి, విష్ణువే. ఇక మించిన వాళ్ళు ఎవరు లేరు.